మరి మేము వస్తా కూడా అన్ని దేవుడి మాటలే మాట్లాడుకుంటూ వచ్చేది. అప్పటికి పెద్ద బుద్ధి దేవుడు నమ్ముకోలేదు. అక్కడేది కదా పద్దులు ఎప్పుడు దేవుళ్ళు తీసుకొస్తావురా, పద్దు ఎప్పుడు నమ్ముకుంటుందిరా అనేది. అన్నప్పుడు అనేదాన్ని అక్క ఏదో ఒక సమయాన బుద్ధి కూడా వస్తుంది అక్క అనుకుంటే అన్ని మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మరి కుల్లూరు వచ్చినప్పుడు అక్క ఎప్పుడైనా నన్ను కలవకుండా పోదు. మళ్ళీ 100 రోజుల క్రితం కూడా నా దగ్గర కూర్చొని చీర తీసుకొని మరి వచ్చినప్పుడు నేను అనుకునేది అక్కకి చాలా ధర్మంతురాలేమో, వాళ్ళు ఉన్నోళ్ళేమో జాబ్ చేస్తుంది కదా అనుకునేదాన్ని. అనుకుంటూ ఒక రోజు మా ఇంట్లో కూర్చొని చాలా బాధలన్నీ నేను చెప్పుకుంటూ ప్రార్థనకి వెళ్తున్నావు కదా అన్నప్పుడు నేను బాధలన్నీ నా బాధలన్నీ చెప్పినప్పుడు అక్క చక్క నేను అనుకున్నాను. ఆ రోజు మరి అక్క కూడా చాలా చెప్పేసింది. అయితే నేను అనగదా అక్క నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీకేం బాధలు ఉన్నాయి, నీకు బాధలు ఉండవు కదా అంటే అన్న మాట ఏంటంటే అరే నేను జాబ్ చేస్తానని కానీ నీకంటే ఎక్కువ నాకు బాధలు ఉన్నాయి అంటే బావేం చేస్తాడు అక్క అన్న అంటే అన్నారు కదా నీ పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి కూడా అట్లనే ఉందిరా, బావలేడు అది అన్నప్పుడు నేను అన్న అక్క నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, మరి అన్ని దేవుడికి సమర్పించుకున్నావో ఏమో అందుకే నువ్వు ఆ విధంగా ఉన్నావు అనుకుంటాను కానీ నేను బావలేడని నేను అనుకోలేదు అక్క అని నేను అన్నప్పుడు మరి నీ పిల్లలు ఎంతమంది అక్క అన్న అంటే నాకు ఒక పాప బాబురా అన్నది. అయితే నాకు కూడా ఒక కొడుకే కదా అక్క అని నీకు బిడ్డ ఎక్కువ కదా అని నేను నవ్వినప్పుడు అన్నది అన్న మాట ఏంటంటే అరే నీకు ఒక్క కొడుకు అయినా నీతో చర్చికి వస్తాడు కానీ నాకు ఒక్క కొడుకు కానీ నా కొడుకు తాగుబోతాగిండ్రా, నాకున్న కష్టాలన్నాయి ఎక్కడ పడితే అక్కడ నన్ను తాగి ఉంటాండ్రా, ఇంటికి కూడా సరిగా రాడు అని చెప్పింది అక్క. చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. నేను అన్న కదా అక్క ఏదో ఒక రోజు దేవుడు గొప్పవాడు, నీకన్నీ దేవుడు నీ కొడుకుని మందిరానికి తీసుకొస్తాడు అని నేను అన్నప్పుడు అక్క చాలా సంతోషించి చిన్నడు పేరు చెప్పి మరి ప్రార్థన చేయడానికి నువ్వు కూడా తప్పకుండా నేను కూడా నేను ప్రార్థన చేస్తా అని అక్కడైతే అక్క నీ కొడుకుని చూద్దా నేను అన్నప్పుడు చిన్నోడిని మా ఇంటికి తీసుకొని మా ఇంటికి వచ్చి ఒక రోజు వచ్చి మరి ఇట్లా సంగతి రా ఇగోడురా చిన్నోడు పెళ్లి కుదిరింది మరి దేవుడికి వచ్చిందని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇద్దరు వచ్చి మరి ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మరి ఇద్దరు వచ్చి నాకు కార్డు ఇచ్చినప్పుడు ఆయన పెళ్లికి కూడా నేను వెళ్ళిన దేవుడి నామాన్ని బట్టి నీకు వందనాలు చిన్నోడు దేవుడు నమ్ముకొని ఆ సాగిన వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఆడ కూర్చొని చాలా సంతోషించిన. నిజంగా ఇక చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ నిజంగా చాలా కష్టాలు పడి తోట కలిసి నా దగ్గర రావడం నా కొడుకు మారలేదురా, నా కొడుకు నిజంగా తాగిపోతాడు, నీ కొడుకు మంచిగా చర్చిపోతాడు, నీ కొడుకులాగా నా కొడుకు ఉండాలని ప్రార్థన చేసి వెళ్ళామని దేవుడికి బట్టి వందనాలు. తన కొడుకు సేవకుడు అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయ్యగారు కొందరు